ఇది ఒకప్పుడు దుబాయ్. ఇది ఇప్పటి దుబాయ్. దుబాయ్ టూర్ వెళ్ళాలి అని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అదో గొప్ప అంతర్జాతీయ నగరం కావడంతో ఎప్పుడు కూడా టూరిస్టులు వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ కొన్ని అడ్వెంచరస్ రైడ్స్ దుబాయ్‌లో ఉన్నాయి. సో, అవేంటో తెలుసుకుందాం. దుబాయ్ టూర్ అనేది ప్రతి ఒక్కరూ విజిట్ చేయాలనుకునే అందమైన, అద్భుతమైన డెస్టినేషన్. ఇది ప్రపంచంలోనే అంతర్జాతీయ నగరాల్లో ఒకటి. దీంతో అక్కడ ఏది ఆస్వాదించాలన్నా చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయినా టూరిస్టులు అక్కడికి వెళ్ళటానికి వెనకాడటం లేదు. అక్కడ ఎత్తైన బిల్డింగ్స్ అండ్ ఎడారిలో స్ట్రోలింగ్ చేసే వరకు ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అందుబాటులో ఉన్నాయి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు దుబాయ్ వెళ్ళాలి అని అనుకుంటే ఈ ప్లేసెస్ ఖచ్చితంగా విజిట్ చేయండి. నెంబర్ 1, జిప్ లైనింగ్. దుబాయ్ మొత్తం ఎత్తైన బిల్డింగ్స్ తో నిండి ఉంటుంది. ఈ అద్భుతమైన బిల్డింగ్స్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. దీంతో అక్కడ సాహసాన్ని ఇష్టపడే వారి కోసం జిప్ లైనింగ్ యాక్టివిటీస్ ఏర్పాటు చేశారు. భారీ బిల్డింగ్స్ మధ్య జిప్ లైనింగ్ కు వేలాడుతూ జారిపోవడం అద్భుతమైన అనుభూతినిస్తుంది. నెంబర్ 2, డ్యూన్ బగ్గీ. దుబాయ్ అంటే కేవలం ఎత్తైన బిల్డింగ్లు, ఆకాశ హర్మ్యాలు మాత్రమే కాదు. అక్కడ ఎడారి ప్రాంతం కూడా చాలా ఫేమస్. అలాంటి ఎడారి ప్రాంతంలో టూరిస్టులు ఎంజాయ్ చేయడానికి డ్యూన్ బగ్గీ యాక్టివిటీని అక్కడ ప్లేస్ చేశారు. బిగ్ టైర్స్ తో ఉండే కార్ల వంటి వాహనాలు ఇసుక ఎడారిలో నడుపుకుంటూ వెళ్ళేదాన్ని డ్యూన్ బగ్గీ అంటారు. ఇది కూడా ట్రై చేయడానికి బాగుంటుంది. నెంబర్ 3, ఫ్లై బోర్డింగ్. ఈ ఫ్లై బోర్డింగ్ అంటే నీళ్ళల్లో ఉండే బోర్డింగ్. ఒక మనిషిని గాల్లోకి లేపుతూ అటు ఇటు తిప్పడమే ఫ్లై బోర్డింగ్ అని అంటారు. దీన్ని హైడ్రో ఫ్లయింగ్ అని కూడా అంటారు. దుబాయ్ సీ వాటర్ లో ఈ ఫ్లై బోర్డింగ్ యాక్టివిటీని ఎంజాయ్ చేయడానికి టూరిస్టులు ఆసక్తి చూపుతారు. ఇది అప్రాక్సిమేట్ గా 22 లీటర్ల ఎత్తు వరకు మనిషిని గాల్లోకి తీసుకెళ్తుంది. నెంబర్ 4, హెలికాప్టర్ రైడ్. దుబాయ్ మొత్తాన్ని చూడటానికి రోడ్డు పైన మాత్రమే కాకుండా గాల్లో కూడా చూడటానికి హెలికాప్టర్ రైడ్ లో చూసి రావచ్చు. దీంతో మీరు దుబాయ్ నగరం యాక్చువల్ బ్యూటీని వీక్షించే అవకాశం ఉంటుంది. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. నెంబర్ 5, శాండ్ బోర్డింగ్. శాండ్ బోర్డింగ్ అనేది స్నో బోర్డింగ్ లాంటి అడ్వెంచర్ గేమ్. ఒక బోర్డ్ పై నిల్చొని లేదా పడుకొని ఎడారిలో ఇసుక తెన్నెలో జారుకుంటూ వెళ్ళడం. ఇది చూడటానికి తేలికైనదిలా కనిపించినా చాలా కష్టంగా ఉంటుంది. నెంబర్ 6, స్కై డైవింగ్. స్కై డైవింగ్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ స్కై డైవింగ్ ని ఎక్కడ చేసినా ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. అయితే దుబాయ్లో ఈ అడ్వెంచర్ గేమ్స్ అద్భుతమైన ఫీలింగ్ ఇస్తుంది. ఎందుకంటే కిందకు చూస్తే పెద్ద బిల్డింగ్స్, చుట్టూ ఎడారి ప్రాంతం, కాళ్ళ కింద సముద్రం, ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నెక్స్ట్ నెంబర్ 7 వచ్చేసి జెట్ స్కైయింగ్. ఈ సీ వాటర్ లో ఈ జెట్ స్కైయింగ్ అనేది చేస్తూ ఉంటారు. దీనిపై ఇద్దరు ట్రావెల్ చేయొచ్చు. చిరుత మూవీలో చూసిన విధంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మనం రోడ్డు పై నడిపే బండి మాదిరిగా ఉంటుంది. నెంబర్ 8, హాట్ ఎయిర్ బెలూన్. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్లు పర్యాటకుల్ని బాగా అట్రాక్ట్ చేసుకుంటాయి. ఇక దుబాయ్‌ని ఆకాశంలో ఈ ఎయిర్ బెలూన్‌లో విహరిస్తూ మేఘాల్లో తేలిపోవడం మర్చిపోలేని అనుభూతినిస్తుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్‌గా వీడియో ఇది. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఏమైనా తప్పు చెప్పుంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్ట్స్ బై శ్రీకాంత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.